హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈ లాటెన్కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు ఏంటంటే మనము వీఆర్ గోయింగ్ ఫర్ ద యూనిట్ 2 అండ్ పీపీఎస్ యూనిట్ 2 అనమాట ఇది. సో డోంట్ వరీ అబౌట్ ద టాపిక్స్. సో టాపిక్స్ అన్ని క్లియర్గా నేను చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ మనం ఈరోజు వీడియోలో కవర్ చేసేది ఏంటంటే వీఆర్ గోయింగ్ టు కవర్ అరేస్. అరేస్లో మనకు మేము దాంట్లో డైమెన్షన్స్ అరే, వన్ డైమెన్షన్ అరే, టూ డైమెన్షన్ అరే, క్రియేటింగ్ అండ్ హౌ టు యాక్సెస్ ఇట్ అండ్ మ్యానిపులేషన్స్, ప్రతి ఒక్కటి కూడా మనము ఈరోజు ఈ అరేస్ టాపిక్లో నేర్చుకోబోతాం అనమాట. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో యాజ్ యూజువల్ మనము వర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సో మనం ఇంకా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ మనము ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ప్రతి ఒక్కడానికి నేను ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఈరోజు అయితే మనం అరేస్ని కాన్సెప్ట్ అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. సో వాట్ ఈజ్ అన్ అరే? సో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే, అరే అంటే ఏంది? నార్మల్గా అరే అని అడుగుతారా? లేదు లేదు, అరే అని చెప్పేసి అడుగుతారు, కరెక్టే. సో దానికి డెఫినేషన్ ఏందో నేను చెప్తా ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు మనం అరే గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి, సో అరే గురించి, ఓకే. సో ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. సో కొంచెం జూమ్ చేసిన, సో జూమ్ చేస్తే ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అరేస్ ఆర్ యూజ్ టు స్టోర్ ది multiple values multiple values in a సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం వాడతాము. అండ్ ఇంకోటి, ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ separate variables. So instead of declaring separate variables for each value, సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. సో మనకు తెలిసి ఇది డెఫినేషన్ అంత సూటబుల్ అనిపిస్తుందా మీకు? సో నేను చెప్తా ఉండండి. ఒక సింగిల్ వేరియబుల్ ఉంది. సింగిల్ వేరియబుల్లో మనం ఇంట్ అనేది చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇస్తాం. సో ఇక్కడ నేను చెప్తున్నా కదా, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ స్టార్ట్ అవుతుంది. సో సింగిల్ వేరియబుల్లో మనము ఒక ఇప్పుడు ఇంట్ అని ఇచ్చేసినాం కదా. ఇంట్ అని ఇచ్చినప్పుడు ఏ 1 అని ఇస్తాం. సో ఇంకోటి ఏంటంటే బి వాల్యూలో మనం 2 ఇస్తాం. సో ఇక్కడ ఏందవుతుందంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నా. అంటే ఒక వేరియబుల్లో మనకి 1 ఇస్తున్నా, ఇంకొక వేరియబుల్లో 2 ఇస్తున్నా. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్. అంటే ఒకటే డేటా టైప్, కాకపోతే డిఫరెంట్ వేరియబుల్స్ ఉంది. సో ఏంటంటే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపిస్తా ప్రతి ఒక్కటి కూడా. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఫస్ట్ ఏంటంటే ఒక సింగిల్ వేరియబుల్లో మనం ఒక వాల్యూ ఇస్తున్నాం. అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం, ఒక ఏ ఇంకోటి బి. సో ఏ ఏమి ఇచ్చినాం? 1 ఇచ్చినాం. బీలో ఏమి ఇచ్చినాం? 2 ఇచ్చినాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ మల్టిపుల్ వేరియబుల్స్, అంటే ఇట్లాంటి మల్టిపుల్ వేరియబుల్స్ ఇచ్చే బదులు ఒక సింగిల్ వేరియబుల్ యూజ్ చేసి మనము ఎట్లా అరేస్కి మనం ఏం యూజ్ చేస్తామంటే, నేను నెక్స్ట్ పాయింట్ చూపిస్తాను మీకు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ డిఫరెంట్ వేరియబుల్స్ ఫర్ ఈచ్ డేటా టైప్, అంటే డిఫరెంట్ వేరియబుల్స్ ఒక డేటా టైప్కి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసే బదులు ఒక డేటా టైప్కి ఒక సింగిల్ వేరియబుల్ని ప్రొవైడ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని దాంట్లో స్టోర్ చేయడానికి యూజ్ చేసే దాన్ని ఏమంటాం అంటే అరేస్ అంటాం అన్నమాట. సో అరేస్ని ఎట్లా డిక్లేర్ చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన కదా 1 2 3 4 ఇట్లా మనం ఏ ఈక్వల్ టు 1 2 3 4 అని ఇస్తే అదే మన డేటా స్టోర్ చేస్తుందా? స్టోర్ చేయదు. ఎందుకంటే కంపైలర్కి అర్థం కాదు మనం అరే అనేది ఎట్లా డిక్లేర్ చేయాలా, అసలు ఏం యూజ్ చేస్తే అరే అంటారు దాన్ని అని చెప్పేసి అంటే, సో మనము ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని ఇట్ ఈస్ యూనోటెడ్ విత్ ద ఫ్లవర్ బ్రాకెట్స్, ఇది క్లోజ్ అనమాట. సో ఏ అనే వాల్యూలో మనము మల్టిపుల్ వాల్యూస్ ఇస్తున్నాం అనమాట, స్టోర్ చేయి అని చెప్పేసి. సో దీన్ని అరే అంటారు అనమాట. వీఆర్ యూజింగ్ వన్ సింగిల్ వన్ సింగిల్ వేరియబుల్ ఫర్ డిక్లేరింగ్ ద మల్టిపుల్ నెంబర్స్ టు స్టోర్ ఇన్ వన్ డేటా టైప్. సో ఒక డేటా టైప్ ఏంటంటే
ఒక సింగిల్ డేటా టైప్లో మనము మల్టిపుల్ వాల్యూస్ని ఇవ్వడానికి ఇచ్చే బదులు మనము ఒక సింగిల్ వేరియబుల్ డిక్లేర్ చేసి అరే అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని సో అరే అనే ఒక బ్రాకెట్స్ని యూజ్ చేసుకొని మనము దాన్ని ప్రొవైడ్ చేస్తాం. సో దానికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ దగ్గర మనం ఎంత ఇస్తున్నాం సైజ్. లెట్ అస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇప్పుడు ఏమున్నాయి 1 2 3 4 ఉన్నాయి కదా. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నార్మల్ బ్రాకెట్స్లో దాని సైజ్ వచ్చేసి 5 అని ఇస్తున్నా. సో 5 అనేది డిక్లేర్ చేసినప్పుడు అసలు 5 అనేది డిక్లేర్ చేయాలా లేకపోతే వేరే అంటే నార్మల్గా డిక్లేర్ చేయకపోతే పర్వాలేదా అంటే సో డిక్లేర్ చేయవచ్చు చేయకపోవచ్చు. సో అంటే మనం దాన్ని బ్లాంక్ కూడా వదిలేయచ్చు అనమాట. సో బ్లాంక్ కూడా వదిలేయచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను సర్టెన్ అంటే అమౌంట్ని మాత్రమే నువ్వు ఆక్యుపై చేద్దాం అనుకుంటాం. సర్టెన్ ఇప్పుడు నీకు కొంచెమే స్టోరేజ్ ఉంది అనుకుందాం. లెట్ అస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నార్మల్ ఫోన్ లైక్ 2 GB దాంట్లో 128 GB స్టోరేజ్ ఉండదు. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫోన్లో 256 1 TB అట్లా ఉంది కదా, టెరాబైట్స్ అట్లా. సో లెట్ అస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఫోన్స్లో మనం వివోస్ అయినా కానీ ఓపోస్ అయినా అని చూసుకునే కాన్సెప్ట్స్లో. సో ఫస్ట్ దాంట్లో ఎంత ఉంటుంది మనకి స్టోరేజ్, నార్మల్లీ ఒక 32 GB ఉంటుంది. అది సరిపోదు మనకి అనమాట. సో దాన్ని మనము స్టోరేజ్ని కరెక్ట్గా ఆక్యుపెన్సీ అంటే ఒక కరెక్ట్ వేలో యూజ్ చేస్తాం కదా. ఇంతవరకు స్టోరీ అంతవరకు స్టోరీ అని చెప్పేసి మనం బ్రెయిన్లో పెట్టుకుంటాం. ఇంత స్టోరేజ్ ఉంటే ఇప్పుడు ఒక యాప్ డిలీట్ చేయాల్సి వస్తుంది. ఒక యాప్ ఎక్కియాలంటే ఇంకొక యాప్ డిలీట్ చేయాల్సి వస్తుంది. సో నీకు తెలుసు ఎంత స్టోరేజ్ ఉంది నీ ఫోన్లో అని చెక్ చేసుకుని మరి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటావు. సో అట్లా అట్లా మనం దీంట్లో సైజ్ కూడా స్పెసిఫిక్ చేస్తాం అనమాట. సో ఇంత సైజ్ ఉంది, నీకు ఇంత డేటా నీకు స్టోర్ చేయాలా, ఇంత డేటాబేస్లో ఇంత స్టోర్ చేయగలుగుతావా అని. సో డేటాబేస్ కాన్సెప్ట్స్ ఏంటంటే సో డేటాబేస్ కాన్సెప్ట్ మీకు ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ మనం పీపీఎస్ మాత్రమే నేర్చుకోబోతున్నాం. వెన్ వీఆర్ గోయింగ్ టు సెకండ్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ డేటాబేసెస్ అండ్ ఆల్సో డిఎస్ఏ సంథింగ్ డిఫరెంట్, ఇక మొత్తం డిఫరెంట్ ఉండే కోర్ సబ్జెక్ట్స్. సో వాళ్ళు కంపెనీ బేస్డ్ నేను ఎట్లా చెప్పాలో అంటే నేను నేర్చుకునేది చెప్తున్నాను అనమాట. ప్రెసెంట్ నేను థర్డ్ ఇయర్ స్టూడెంట్ని. నేను సెకండ్ ఇయర్ సిలబస్ని కంప్లీట్ చేయాలంటే నేను ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు నేర్పించేది ఇండియా సిలబస్లో ఎట్లుంటుందంటే నార్మలీ మనము ఒక 10 years బ్యాక్ ఉన్న సిలబస్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అనమాట. సో మనకి ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ఒక మంత్కి ఒక కోర్స్ మారుతుంది. సో మనం దాన్ని బేస్ చేసుకుని మనం నేర్చుకోవాలి కానీ మనము అది ఉన్నట్టు చదువుకోవడం వేస్ట్ కదా. సో ఏంటంటే మనం ఇప్పుడైతే ప్రోగ్రామింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే సి ప్రోగ్రామింగ్ మనకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి. ఆ, అంటే ఏమనుకుంటారు తెలుసా, ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ మనకు వచ్చింది అనుకో పర్ఫెక్ట్గా, అంటే పర్ఫెక్ట్ సింటాక్స్ నీ బ్రెయిన్లో ఉందనుకో, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే యూ కెన్ డూ పైథాన్ నీకు ఇంకా ఈజీ అయిపోతుంది సి నేర్చుకుంటే. ఇంకోటి ఏంటంటే నువ్వు పాస్ అవ్వాలి ఫస్ట్ ఇయర్ అంటే మనకి మెయిన్ ఇదే స్టెప్ కదా బ్రో. ఏంది పీపీఎస్. ఇప్పుడు జేఎన్టీయూ అయినా కానీ నార్మల్ ఆటోనమస్ కాలేజెస్ అయినా కానీ కొన్ని కాలేజీలు జావా నేర్పిస్తే కొంతమంది కాలేజ్లో మ్యాక్సిమం అయితే ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏం తెలుసా అందరూ, సిఏ. సో సి ఎందుకు నేర్పిస్తారంటే ఇట్స్ బేసిక్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ప్రతి ఒక్కరికి కూడా సి రావాలన్నమాట. వస్తేనే కదా ఇప్పుడు సితో ఏం పని ఉండదా అంటే ఉంటుంది, పక్కా ఉంటుంది. ఇట్ యూస్ టు డెవలప్ ది సాఫ్ట్వేర్స్. సి యాష్ ఉంటుంది, C++ ఉంటుంది. సో దే ఆర్ మెనీ మోర్ అదర్ థింగ్స్. సో నేను పీపీఎస్ నేర్పిస్తున్నా అంటే నువ్వు పాస్ అవ్వాలని కాదు బ్రో. అంటే నీకు బేసిక్ సింటాక్సెస్ రావాలి, నీకు C++ ఎట్లా యూజ్ అవుతుంది. సో C++ కూడా కొంచెం సిమిలర్ ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో C++ ఒక నేను నేర్చుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకేం ఇబ్బంది ఉందో నేను నేర్చుకుని మాత్రం చెప్తా ఒకవేళ నేర్చుకుంటే. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో లెట్ us గో ఆన్ టు ద టాపిక్. సో అరేస్ టాపిక్ వెళ్తున్నాం. సో అరేస్ టాపిక్లో నేను చెప్పిన కదా ఇప్పుడు ఒక సైజ్ ఇచ్చినాం కదా సో ఇప్పుడు అయిపోయింది. సో దీనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు. సో అరే అనేది ఎట్లుంటుందంటే నేను ఒకసారి ఒక టేబుల్ వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్న వాల్యూస్ 4 తీసుకున్నా కదా, 4కి ఒక బాక్సెస్ పెద్దగా అయిపోయినాయి. బాక్సెస్ చిన్న చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక బాక్స్. యాక్చువల్లీ చెప్పినా కదా, డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం అంతా కవర్ చేసేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. అసలు చాలామంది అంటారు సాఫ్ట్వేర్లో జాబ్స్ ఉన్నాయా బ్రో, ఏఐ వచ్చేసి మన జాబ్స్ కొట్టేస్తా అని అంటే నేనేం చెప్తా అంటే మ్యాక్సిమం అన్నీ ఏఐ చేస్తుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే నీ ఫౌండేషన్ ఎట్లుంది నువ్వు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటున్నావా.
నీకు ప్రతి ఒక్కటి వస్తుందా? ప్రతి ఒక్కటి నువ్వు ఏఐ మీద డిపెండ్ అయి ఉంటున్నావా? సో మొత్తం నువ్వు ఏఐ మీద డిపెండ్ అయి ఉంటే ఏం కాదు. నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఇంచు ఇంచు కూడా నేర్చుకోవాలన్నమాట. ఇంచు ఇంచు నేర్చుకుంటే నువ్వు ఏఐని బీట్ చేయగలవు. దట్స్ ఆల్. సో ఏఐ బిల్డ్ చేసినట్టు కూడా ఇంచు ఇంచు నేర్చుకుని వస్తాడు కదా ఆడు కూడా. అంతే కదా. సో 1 అండ్ 2, 3 యాజ్ వెల్ యాజ్ 4. సో ఇవి నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. అరేలో ప్రింట్ చే అంటే అరేలో చెప్తున్నాను అనమాట. సో దీని ఇండెక్సెస్ ఎట్లుంటాయి తెలుసా? నేను సైజ్ ఏం చెప్పినా కదా మీకు. సో సైజ్ అని చెప్పినప్పుడు యూ మస్ట్ కీప్ ఇన్ బ్రెయిన్ ఏం పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఆ, ఇప్పుడు తీసేద్దాం ఇది. ఇప్పుడు ఏ ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పినాను ఆల్రెడీ. ఇది ఏ ఏలో మనము ఇది సపోజ్ లైక్ ఇప్పుడు చెప్తా కూడా, ఇది మొత్తం కలిపితే ఏ అన్నమాట. సో ఏలో ఇప్పుడు ఇది మొత్తం ఈ బాక్సెస్ ఫోర్ బాక్సెస్ కలిపితే మనకి ఒక ఏ అని ఒక అరేలో మనము 1 2 3 4 అని చెప్పేసి స్టోర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ది ఇండెక్స్ ఏమొస్తుంది అంటే, ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇండెక్స్ వచ్చేసి జీరోతోనే స్టార్ట్ అవుతుంది. మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ నార్మల్గా చిన్న క్వశ్చన్ ఇది. సో ఇది కూడా బ్రెయిన్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఇండెక్సెస్ జీరోతోనే స్టార్ట్ అవుతుంది. దెన్ 3. సో ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అంటే ఇవి ఇండెక్సెస్ అన్నమాట. సో ఇవి మ్యాట్రిసెస్ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ అంటే నేను దీనికి నీకు ఎట్లా అరేని ఎట్లా ప్రింట్ చేసి చూపిస్తే నేను అరే కిందికి వస్తా లేదా, మనం తీసుకునే అరే కాన్సెప్ట్ కిందికి వస్తా లేదా, మీ బ్రెయిన్లో ఉన్న క్లారిఫికేషన్ నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో నాకు వచ్చిన వేళ నేను చెప్తున్నా. హోప్ యూ విల్ గెట్. యూ కెన్ యూస్ విఎస్ కోడ్స్ ఎవ్రీథింగ్. విఎస్ కోడ్ అని విఎస్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నా. ఓకే, కొంచెం పోయింది, డోంట్ వరీ, కొంచెం స్క్రీన్ ఆఫ్ అండి. యాష్ ఇంక్లూడ్ సేమ్ లైక్ బిఫోర్. యాష్ ఇంక్లూడ్ stereo.h void main. సో వాయిడ్ మెయిన్ ఇచ్చిన తర్వాత నేను ఏం చెప్పిన అంటే ఇంతకుముందు ఇంటికి అంటే అరేస్ సింటాక్స్ అని చెప్పిన కదా మీకు. యు మస్ట్ కీప్ ఇన్ ద బ్రెయిన్ ఏంటంటే ఇప్పుడు అరే. సో ఇక్కడ మనం ఏంటంటే తీసుకొని ఇప్పుడు లెటర్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన కదా. సో సైజ్ వచ్చేసి నేను ఒక సారీ ఫర్ డిస్టర్బెన్స్. సైజ్ వచ్చేసి ఒక 5 తీసుకుంటున్నా. 5 తీసుకున్న తర్వాత దెన్ వెల్ పుట్ ఆన్ టు ద అరే. సో 10 అని కాదు, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2 4 6 8 ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 10. Let us close this bracket and don't forget to give a semicolon after the completion of array. సో తర్వాత ఏంటంటే ప్రింట్ ఎఫ్. సో పర్సెంటైల్ డి యూజ్ చేసి, ఎందుకంటే మనం ఇంటిని స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి మనం పర్సెంటైల్ డి యూజ్ చేస్తాం. సో నేనేం చెప్పిన ఇంతకుముందు, ఇది ఇది వచ్చేసి ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0 చెప్పిన ఇండెక్స్ 1, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 5 అట్లా. సో ఒక్కొక్క దాన్ని స్పెసిఫై చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏది ప్రింట్ చేయాలా? ఇప్పుడు అరేలో అరే ఇచ్చినాం కరెక్టే. ఇంతకుముందు ఏంటంటే మనము ఏ ఇచ్చేసి ఏంటంటే ప్రింట్ ఏ అని చెప్పేసి పర్సంటైల్ డి కామా ఏ అని కొడితే మనకేమొస్తుంది? ఏలున్న ఏదైతే మనం వాల్యూని అయితే స్టోర్ చేసుకున్నామో అదే వస్తుంది అనమాట. ఏలో ఉన్న వేరియబుల్ అంటే వాల్యూ అయితే వస్తుంది, వేరియబుల్ కాదు, వేరియబుల్ ఉన్న వాల్యూ వస్తుంది. దెన్ ఇప్పుడు ఏంటంటే మనము ఏలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, 2 4 6 8 10 అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను స్పెసిఫిక్గా నేను ఇప్పుడు ఏ ఆఫ్ 3 అని 3 అనే దాన్ని ప్రింట్ చేద్దామంటాను. ఏ ఆఫ్ 3లో ఇక్కడ ఏముంది? 0 1 2 3 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? 8 వస్తుంది. సో రన్ చేసి చూద్దామా? సో చెప్పినా కదా మీకు, ఏ ఆఫ్ 8 అని చెప్పినా కదా. సో ఏ ఆఫ్ 3 అంటే ఏంటంటే ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో 8 ఉంది కదా బ్రో, ఏ ఆఫ్ 4 రావాలి కదా అంటే లేదు లేదు, నేను చెప్పిన కదా ఇంతకుముందు. ఎప్పుడైనా కానీ మనం స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడైనా కానీ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి మనకి జీరోతోనే స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఎప్పుడైనా కౌంట్ చేసేటప్పుడు మనం అంటే ఎప్పుడైనా కానీ మనము లైక్ ఇప్పుడు ఎట్లా న్యాచురల్ నెంబర్స్ని హోల్ నెంబర్స్ తీసుకుంటే
మనం తెలుసు కదా న్యాచురల్ నెంబర్స్ ఎప్పుడైనా కానీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. హోల్ నెంబర్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ప్రోగ్రామింగ్ మొత్తం వచ్చేసి హోల్ నెంబర్స్ స్టార్ట్ అవుతుంది. ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. మనం ప్రోగ్రామింగ్ అంటేనే హోల్ నెంబర్స్ అంటే ఇండెక్సెస్ వచ్చేసి హోల్ నెంబర్స్ మొత్తం మీరు ప్రోగ్రామింగ్ మొత్తం అట్లని కాదు. సో మొత్తం ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసి మనం హోల్ నెంబర్స్ కిందకి కన్సిడర్ చేసుకుందాం అనమాట. సో ఇట్లా మీకు కొండ గుర్తులాగా. సో యూ కెన్ బెటర్ అండర్స్టాండ్ దిస్. సో అయిపోయింది కదా. ఇది అన్నమాట మనకి ఇంట్ ఇంట్లో మనము అరేస్ని ఎట్లా స్పెసిఫై చేసి వాడినామో దాంట్లో చూపించిన మీకు. లెట్ us గో విత్ వాట్ విల్ టేక్ ఏందంటే మనం హౌ టు మ్యానిపులేట్ ది అరేస్. సో ఇది ఫ్లోట్ వాడొచ్చు మనము. దేర్ ఆర్ టైప్స్, డేటా టైప్స్ మీకు తెలిసిందే. సో డేటా టైప్స్ని యూజ్ చేసుకొని మన షార్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది. సో డేటా టైప్స్ ఏంది అవన్నీ ఏందో మొత్తం మీకు క్లియర్గా నేను చెప్పిన అందులో. సో ఏంటంటే మనము లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లోట్ అవన్నీ యూజ్ చేసుకొని మనము అరేస్ని స్పెసిఫై చేయవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం హౌ టు మ్యానిపులేట్ ది అరే. సో అరేని ఎట్లా మ్యానిపులేట్ చేయాలో నేను చెప్తాను అనమాట. సో ఇది వచ్చేసి మన అరే ఒక డెఫినేషన్ అండ్ ఇట్స్ అంటే దాన్ని ఎట్లా ఏలో ఏమేమి స్టోర్ చేస్తాం అండ్ ఇట్స్ ఇండెక్స్ ఎట్లా స్టోర్ చేసిన తర్వాత దాని వాల్యూని ఎట్లా డిస్ప్లే చేస్తున్నాం, ప్రతి ఒక్క వాల్యూకి ఇండెక్సెస్ ఏంది నేను చెప్పిన హోల్ నెంబర్స్ టుడే స్టార్ట్ అయితే ఇండెక్సెస్ అని. సో డోంట్ గో విత్ న్యాచురల్ నెంబర్స్, గో విత్ ద హోల్ నెంబర్స్. అంటే నేను మీకు గుర్తుండాలని చెప్తున్నా. సో హోల్ నెంబర్స్ తోని స్పెసిఫై చేసుకోండి. సో ఏంటంటే దీనికి ఇచ్చి పడేది మొత్తం రెండు కలిపేసేయండి. నెక్స్ట్ విల్ గో ఫర్ ది మ్యానిపులేషన్ ఆఫ్ అరేస్. హౌ టు మ్యానిపులేట్ ది అరే. సో మ్యానిపులేషన్ ఎట్లా చేస్తాం? అరే మ్యానిపులేట్ మీరు చేస్తారా? ఎవరన్నా ఎవరితోనైనా చేస్తారా మ్యానిపులేషన్? అమ్మాయిలతో కాదు. అంటే ఎవరితోనైనా మీ ఫ్రెండ్స్తోనైనా మ్యానిపులేషన్ చేస్తారా? మా దాంట్లో భరత్ అని ఉంటాడు, వాడు చేస్తాడు అనమాట మ్యానిపులేషన్. సో అంతా ఇంత కాదు, ఘోరంగా చేస్తాడు అసలు మ్యానిపులేషన్. ఇక మన మాట వినాల్సిందే ఇక. అట్లా మాటకు పడిపోతాం అట్లా. సో మ్యానిపులేషన్ ఏంటంటే ఇట్లా మ్యానిపులేట్ చేస్తాం మరి. సో నేను కోడ్ రాసి చూపిస్తా. లెట్ ఎక్స్ టేక్ నేను వర్డ్ అని మీకు కోడ్ రాస్తా. సో ఇది యాడ్ బెటర్గా నీకు అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నా. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ప్రోగ్రామ్లో ఏమి ఇచ్చిన అంటే, సో ఇక్కడ చూద్దాం. సో ప్రోగ్రామ్లో ఏమి ఇచ్చిన మీకు A of 5 = 2 4 6 8 10 అని ఇచ్చిన కదా. నేను ఏం చెప్పిన, జస్ట్ నేను ప్రింట్ చేయమని చెప్పిన. ఇప్పుడు ఏం చేసిన అంటే నేను మర్చిపోయినాను. అంటే నేను ఒక్కోసారి నేను మర్చిపోతే నాకు మతిమరుపు అనుకున్నాను. నేను యాక్చువల్లీ నేను 6 బదులు నేను 5ని ప్రింట్అవుట్ చేయాలనుకుంటున్నా. అంటే నేను 5 అక్కడ 5 రావాలి, కాకపోతే నేను ఏంటంటే 6 పెట్టినాడు. సో మనము దాన్ని ఎట్లా మ్యానిపులేషన్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీరైటింగ్ ద కోడ్ జస్ట్ రైట్ సింపుల్ బ్లాక్, సింపుల్ లైన్. ఏంటంటే A of 6 అంటే ఏంది ఇక్కడ? A of 2 వచ్చేసి నేనేం చెప్తున్నా అంటే 5 అని చెప్తున్నా. సో 5 అని చెప్తే ఏంటంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మళ్ళా ఐ వాంట్ టు ప్రింట్ 2. సో 2ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 6 బదులు 5 వస్తుందా లేకపోతే ఏమొస్తుందో చూద్దాం. లెట్ us చెక్. సో 5 వచ్చిందా? అంటే దిస్ ఈస్ హౌ వి మ్యానిపులేట్ ద అరేస్. ఓకే. సో ఒకవేళ నువ్వు మర్చిపోయినా కానీ ఒకవేళ నువ్వు రీరైట్ చేయడం బదులు కోడ్ని మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. జస్ట్ ఒక సింపుల్ మ్యానిపులేషన్ యూజ్ చేసుకొని ఈ ఆ, ఇది ఇట్లా రాసినాం అనుకోండి, డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది. చెప్పిన కదా ఇప్పుడు మీకు అవుట్పుట్ చూపించిన యాక్చువల్ మొత్తం అవుట్పుట్ అయితే చూపించేసిన మీకు. సో ఇట్లా మనం మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట అరేస్ని. మ్యానిపులేషన్, ద మ్యానిపులేషన్ ఆఫ్ అరే కోడ్ అనమాట ఇది. ద మ్యానిపులేషన్ ఆఫ్ అరే కోడ్. సో టేక్ డౌన్. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద 1 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ అరే. సో 1 డైమెన్షనల్ ఏంటంటే, సో 1 డైమెన్షన్స్ అంటే నీకు డైమెన్షన్స్ చెప్పిన ఇప్పుడు. సో 1 డైమెన్షనల్ అరే అంటే ఇంతకుముందు మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ 1 డైమెన్షన్ కిందకి వస్తాయి. ఇప్పుడు లైక్ ఇప్పుడు 1 డైమెన్షనల్ అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు నేను పీపీఎస్లో సబ్జెక్ట్స్ చెప్తున్నా. పీపీఎస్ సబ్జెక్ట్లో మనకి 1 డైమెన్షన్ 2 డైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ కూడా ఉంటుంది. సో మల్టీ డైమెన్షనల్ వచ్చేసి నేను సో దానికి ఒక సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లెంత్ ప్రాసెస్, కొంచెం ఎక్కువ వీడియో చేద్దాం అనుకుంటా. దాని మీద కొంచెం మీకు ఎక్కువ గ్రిప్ వచ్చేటట్టు చూస్తాం. సో ఇంకోటి ఏంటంటే నేను 2 డైమెన్షన్ అరే గురించి చెప్పబోతున్నాను అనమాట. సో 1 డైమెన్షన్ వచ్చేసరికి సో ఫస్ట్ ఏంటంటే ఇది జస్ట్ ఒక రోడ్ని మాట నేను చెప్తున్నా కదా. ఇంతకుముందు మనం ఏం చేసినాం ఇక్కడ? రో వరకే స్పెసిఫై చేసినాం. సో రో వరకే స్పెసిఫై చేసినప్పుడు మనం దానికి ఇదేంది సైజ్ ఆఫ్ అన్ రో, సైజ్ ఆఫ్ అరే అరే అంటే 5. ఓకే.
ఇప్పుడు ఏందంటే నేను టూ డైమెన్షన్ అరే కిందకి ఎట్లా అంటే నేను చెప్తా ఇప్పుడు టూ డైమెన్షన్ అరే అన్న సో ఏందంటే టూ డైమెన్షన్స్ ఉంటాయి అనమాట లైక్ దానికి రో కాలమ్స్ ఉంటాయి అనమాట రో కాలమ్స్ అనమాట సో దానికి రో కాలమ్స్ ఎట్లా చెప్తా చూడండి మీకు సో ఇప్పుడు మ్యానిపులేషన్ చెప్పినా కదా సో మ్యానిపులేషన్ టాప్ కోడ్ ఈస్ గివెన్ ఆల్రెడీ లెట్ us గో విత్ టూ డైమెన్షనల్ అరే సో ఇంతకుముందు చెప్పినది మొత్తం నేను వన్ డైమెన్షన్ కిందికి లెక్క వస్తుంది అనమాట సో డోంట్ వరీ అంటే నేను ఏంది బ్రో నువ్వు వన్ డైమెన్షన్ మెన్షన్ చేయలేదంటే నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే మీకు అర్థం అవుతుంది అనమాట సో ఇక్కడ ఏం చెప్పినా నేను నార్మల్గా డైరెక్ట్ మీరు ఏ ఈక్వల్ టు డైరెక్ట్ అరే స్పెసిఫై చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు అది అరే కిందికి వస్తుంది సో వన్ డైమెన్షన్ అరే వచ్చేదంటే మనం సైజ్ని స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి దాన్ని వన్ డైమెన్షన్ అరే కిందికి లెక్కిస్తాం సో టూ డైమెన్షన్ అరే అంటే ఏంటంటే టూ డైమెన్షన్ అరే సో టూ డైమెన్షన్ అరే అంటే సో నేను టూ బాక్సెస్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు సో లెటెస్ట్ కాపీ దిస్ ఎగ్జాక్ట్ కాపీ చేద్దాం కాపీ చేసి దెన్ ఇక్కడ పేస్ట్ చేసిన అయిపోయిందా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సో దీంట్లోనే ఓకే దీన్ని ఏం చేద్దామంటే ఇన్సెట్ డౌన్ ఇన్సెట్ బిలో సో ఇన్సెట్ బిలో నేను ఏం చేస్తున్నా అంటే నేను సో 2 3 4 6 అనుకుందాం సో ఇది టూ డైమెన్షనల్ అరే అంటే ఒక రో ఒక కాలం ఒక రో ఒక కాలం ఒక రో ఒక కాలం ఒక రో ఒక కాలం సో ఇది అనమాట సో ఫస్ట్ ఏంటంటే రో రో ఏంది కాలం ఏంది అని చెప్పేసి మీకు స్పెసిఫై చేయడానికి టూ డైమెన్షన్ అరేని స్పెసిఫై చేయడానికి మనము వీఆర్ యూజింగ్ అ నేమ్ ఆఫ్ ది అరే ఆ నేమ్ అనుకుందాం అరేలో మళ్ళీ దాంట్లో సైజ్ ఏంది చెప్తున్నావు సైజ్ ఆఫ్ అ రో సైజ్ ఆఫ్ రో దెన్ size of column. So size of row and size of column. సో రెండు ఉంటాయి అనమాట ఇప్పుడు టూ డైమెన్షన్లో మనకి సైజ్ ఆఫ్ రో సైజ్ ఆఫ్ కాలమ్ అనమాట రెండు యూజ్ చేస్తాం అనమాట యాక్చువల్లీ ఇప్పుడు ఏం చెప్పబోతున్నా అంటే లేటెస్ట్ ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి సో రోస్ వచ్చేసి 2 ఉన్నాయి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి సో నేనేం చెప్పిన అంటే రోస్ అనేవి మనము ఏం చెప్తున్నా అంటే రోస్ అనేది 0 ఇప్పుడు కాలమ్స్ ఏంటంటే కాలమ్స్ ఫస్ట్ మనం ఏం చేస్తాం సైజ్ ఆఫ్ కాలమ్ సో ఫస్ట్ ఏంటంటే ఇది ఏంది ఏ ఆఫ్ ఫస్ట్ ఏంది దీన్ని ఏ ఆఫ్ సో ఇది ఏంటంటే ఏ ఆఫ్ 0 అండ్ 0 ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇది ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 0 1 అనమాట నెక్స్ట్ ఏంటంటే ఏ ఆఫ్ 0 అండ్ 2 సో ఇది సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఒకటే రోలో ఇది ఒక రో అండ్ దెన్ విల్ గో ఫర్ ఇది ఏంటంటే ఇది కాలమ్స్ ఓకే దీన్ని కాలమ్స్ లాగా డిఫైన్ చేస్తాం ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం రోస్ కాలమ్స్ సో డోంట్ వరీ అబౌట్ ఇట్ సో ఇది కాలమ్ నెంబర్ వచ్చేసి 1 రో వచ్చేసి 1 కదా సో 1ని మనం ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు 0తో స్టార్ట్ చేస్తాం కాబట్టి సో దెన్ అయిపోయింది కదా ఇది రో ఆఫ్ 0 అండ్ ఇది ఏంది నెక్స్ట్ రో సో నెక్స్ట్ రోని స్పెసిఫై చేసేటప్పుడు కింద రాస్తాం మీకు సో ఇది మొత్తం క్లియర్ చేద్దాం సో ఇక్కడ ఏంటంటే సో ఇక కింద దాన్ని ఎట్లా చెప్తామంటే సో ఈ కింద రో కదా కింద రోని మనం ఎట్లా డిఫైన్ చేస్తామంటే 1 ఏ ఆఫ్ 1 0 సో ఇట్లా
సో హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై కాన్సెప్ట్ ఏంటంటే డోంట్ వరీ. ఇది ఇది జీరో ఇక్కడ సైడ్ రాస్తే కూడా అండి డోంట్ వరీ. సో ఏంటంటే ఇప్పుడు పైన వచ్చేసి 0 1 2, ఈ కింద వచ్చేసి ఏంటంటే 0 1. సో డోంట్ కన్ఫ్యూజ్ హియర్. ఇక్కడ చెప్తే చూడండి 0, ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. సో డోంట్ వరీ. ఇక్కడ ఏంటంటే ఇది చెప్పినా కదా మీకు, ఇది ఇది ఫస్ట్ ఏంటంటే ఇది 0 అనమాట. 0 నీకు నీకు మీకు ఒకవేళ అంత ప్రాబ్లం వస్తే నేను డిస్ప్లే చేస్తాను, నాకు కొంచెం ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. 0, దెన్ ఇది 1, తర్వాత ఇదేంది, ఇది ఫస్ట్ కాలం, ఇది 0, దెన్ సెకండ్ కాలం 0, 0, నెక్స్ట్ 1, తర్వాత ఇదేంది 2, దెన్ 3 అనమాట. సో ఇక్కడ ఏంటంటే 0 1 2, నెక్స్ట్ ఇక్కడ ఏంది మళ్ళీ ఇంకోటి అంటే 0, a/0, దెన్ నెక్స్ట్ ఏంది 3, అదనమాట. ఇక్కడ కింద ఏంటంటే కింద కూడా సేమ్ అంతే, కాకపోతే ఏంటంటే మనము కింద రోని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఏ ఆఫ్ కింద రో ఏంది, అది కింద రో ఏంది 1, తర్వాత దాన్ని ఒక ఎక్కడుంది మనకి, ఏ కాలంలో ఉంది మనకి 1 అనే కాలంలో ఉంది. సో 1 1, నెక్స్ట్ ఏ ఏ ఏ ఆఫ్ ఏ రోల్ ఉంది 2, సెకండ్ రోల్ ఉంది, అంటే దాన్ని ఏమంటాం మనం ఇండెక్స్ వాల్యూలో వచ్చేసి 1 అంటాం. ఫస్ట్ ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఏ దాంట్లో ఉంది 2 దాంట్లో ఉంది. నెక్స్ట్ ఏ దాంట్లో ఉంది ఇప్పుడు ఏరో 1, నెక్స్ట్ ఏంది ఏ కాలం ఏంది 3. సో ఇట్లా మనము స్పెసిఫై చేసుకుంటూ రాయాలన్నమాట. సో డోంట్ కన్ఫ్యూజ్ అనమాట. మ్యాట్రిసెస్ కూడా ఇట్లానే మనం పర్ఫామ్ చేస్తాం. సో డోంట్ వరీ అబౌట్ ది అరేస్ అనమాట. మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటే చూస్తూ ఉండండి, యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. మీరు ప్రాక్టీస్ చేసి మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఫస్ట్ రో వచ్చేసి ఇది 0 అనమాట, ఇది 2, ఇది సెకండ్ రో వచ్చేసి మనం 1 కింద లెక్కేస్తాం. ఎప్పుడైనా చెప్పినా మీకు హోల్ నెంబర్స్ నుండి స్టార్ట్ అవుతుంది ఇండెక్సెస్ అని చెప్పినా కదా. సో నెక్స్ట్ ఏంది కాలమ్స్ వచ్చేసి, సో కాలమ్స్ ఏంటంటే ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. ఫస్ట్ కాలం ఏంటంటే 1 2, 1 2 అనే ఒక కాలంలో మనం దాన్ని ఏమంటాం 0 లెక్కేస్తాం. ఇది 2 3 కాలంలో ఏంది మనము దాన్ని 1 లెక్కేస్తాం. ఇదేంది 3 3 4 కాలం ఏంది 2 లెక్కేస్తాం. 4 6 కాలం ఏంది ఎట్లా వేస్తామంటే దాన్ని 3 లెక్కేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు ప్రతి ఒక్క దాన్ని ఒక ఇది ఒక అడ్రస్ అనమాట. సో అడ్రసెస్ నేను రాసిన అనమాట. సో 1 ఒక అడ్రస్ ఏంటంటే 0 అనే కాలంలో అది ఎక్కడ ఉంది, ఫస్ట్ రోలో ఉంది. అదేంది ఫస్ట్ రోలో ఏంటంటే 1 అనమాట. అది ఇప్పుడు ఒకవేళ దీన్ని ప్రింట్ చేయమంటే ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని పర్ఫామ్ చేసి నేను చూపిస్తాను. సింటాక్స్ మీకు చూపించిన కదా. సో సింటాక్స్ వచ్చేసి ఎట్లా ఉంటుంది, దెన్ విల్ స్పెసిఫై ఏం చేస్తాం, స్పెసిఫై చేసి ఇక్కడ అరే రాస్తాం అనమాట. అరే రాసి వదిలేస్తాం. సో దీని యొక్క కోడ్ నేను చెప్తాను అనమాట, వినండి. సో కోడ్ వచ్చేసి ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీఆర్ యూజింగ్ 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరేని పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకి ఒక్కొక్క దానికి డిఫరెన్స్ చూపిస్తాం అనమాట. మనం 3 రోస్ కావాలా 2 రోస్ కావాలా దాన్ని బట్టి మనం స్పెసిఫై చేయాలన్నమాట. నేను కోడ్ రాస్తాను మీకు చూడండి, విల్ గెట్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఓవర్ దిస్. ఓకే, ఇక్కడ నేను మీకు కోడ్ రాస్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనము రో ఎంత ఉన్నాయి, రో ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి 2 రోస్ ఉన్నాయి కదా, 2 రోస్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఏంది ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి అక్కడ చూడండి, మీరు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. 1 2 3 4 కాలమ్స్. సో 4 కాలమ్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ సో ఫస్ట్ రోలో ఏమున్నాయి, సో ఫస్ట్ కాలంలో ఏం చేస్తున్నాం అంటే మనము ఫస్ట్ రోలో అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు మనము 4 కాలమ్స్ తీసుకున్నాం కదా. సో ఆ రోస్లో మనం ఎట్లా చెప్తున్నాం అనమాట, రోస్ లేకనే స్పెసిఫై చేద్దాం. లైక్ ఇప్పుడు ఏమున్నాయి ఆడ చూద్దాం, నెంబర్స్ గుర్తుపెట్టుకొని 1 2 3 4, 1 3 2 3 4. ఓకే, నెక్స్ట్
ఏంటంటే 2 3 4 6. సో 2 3 4 అండ్ దెన్ 6. క్లోజ్ ఇట్. ఇక్కడ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము 2 రోస్ని స్పెసిఫై చేసి దాని కాలమ్స్ కూడా మెన్షన్ చేసినాం కదా. సో దానికి అర్థమైపోయింది అనమాట ఇప్పుడు. ఓకే. సో అర్థమైపోయిన తర్వాత దాన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక లూప్ అనే కాన్సెప్ట్స్, మన లూప్స్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకుంటా మనము చేద్దాము. ఓకే. సో ఏం ప్రింట్ చేయాలో నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ ప్రింట్ లైక్ నేను అట్లా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు ప్రింట్ %d. సో ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఏ కాలంలో ఏ స్పెసిఫై ఉంది. ఇప్పుడు లైక్ నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే ఇప్పుడు 3ని ప్రింట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ ఉంది అది 3 మనకి ఇండెక్స్ 3లో ఉంది, పైన ఉంది, కింద ఉంది, రెండు ఉన్నాయి 3లో. సో నేను ఏంటంటే నాకు ఒకటే సెకండ్ రోలో ఉన్న ఇది కావాలనుకుంటున్నా. చూడండి మీరు ఇప్పుడు. సో నాకు ఈ 3 కావాలనుకుంటున్నా అంటే సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉన్న మనది ఏంది అది, సెకండ్ కాలంలో ఉన్న 3 కావాలా. సో ఒకటి 3 ఇది ఒకటే ఉంది. సో 3 అంటే అది వచ్చేస్తుంది కదా మనకి. అది కాకుండా నేను సెకండ్ రోలో సెకండ్ కాలమ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే దాని అడ్రస్ ఏంది, A11. సో A11ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు A11 ఇప్పుడు ప్రింట్ అవుదాం అనుకుంటున్నా. సో డిస్ప్లే చేయడానికి మనం రన్ యూజ్ చేద్దాం. ఓకే. ఏమైంది, యాక్చువల్లీ మనం డిఫైన్ చేసేటప్పుడు పెద్ద బ్రాకెట్ ఇవ్వలేదు యాక్చువల్లీ, సారీ. సో డోంట్ వరీ, మళ్ళీ ఒకసారి. ఓకే. ఇక్కడ పెద్ద ఒక బ్రాకెట్ నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ నేను మొత్తం రెండు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒక ఫుల్ బ్రాకెట్లో 2 బ్రాకెట్స్ రావాలన్నమాట. అప్పుడే మనకు అర్థమవుతుంది ఇదేందో అని. ఓకే. సో చెప్పిన కదా మీకు A11లో ఏది ఉందైతే మనకి అది వచ్చేస్తుంది. సో మీకు ఏంది డౌట్ అన్న, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనము ఫస్ట్ రోలో ఉన్న 3ని ఎట్లా ప్రింట్ అవుట్ చేయాలంటే ఫస్ట్ రో వచ్చేసి ఏంది మనకి 0 కిందకి వస్తుంది. సో దాని ఇండెక్స్ వచ్చేసి చూడండి 1 0 1 2 1 2. సో 1 2 అన్నప్పుడు ఇక్కడ 2 స్పెసిఫై చేసేయండి, ప్రింట్ చేయండి. మనకి ఏమొచ్చింది, 3 వచ్చింది. సో లైక్ వైజ్ సో అది మ్యాట్రిసెస్ కిందికి వస్తాయి అనమాట. లైక్ దాని ఇండెక్సెస్ని నేను స్పెసిఫై చేసిన కదా, ప్రతి ఒక్కటి కూడా మీరు ఇన్ డీటెయిల్గా చూడండి. కొంచెం నేను కూడా కొంచెం మీకు అర్థమయ్యే విధంలో చెప్పిన అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ చూడండి మీరు 2 బాక్సెస్ కిందకి వేసిన అనమాట. మళ్ళీ ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి 2 డైమెన్షన్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సో 2 డైమెన్షన్ వచ్చేసరి ఏంటంటే రెండు సైజెస్ని స్పెసిఫై చేస్తాం అనమాట. సో అవి ఏంటంటే చూపించిన కదా మీకు ఇంతకుముందు, సైజ్ ఆఫ్ రో, సైజ్ ఆఫ్ కాలమ్ 2. ఇక్కడ మనము 2 బాక్సెస్ వేసుకున్నాం అనమాట. 2 బాక్సెస్లో ఏంటంటే 1 2 3 4 అనమాట. 2 rows 4 columns అనమాట. సో నేను చెప్పిన అది ఎప్పుడైనా నేను మన హోల్ నెంబర్స్ నుండి స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ రో వచ్చేసి ఏంటంటే 0, సెకండ్ రో వచ్చేసి ఏంటంటే 2, సో 1. దెన్ ఫస్ట్ కాలం వచ్చేసి 0, సెకండ్ కాలం వచ్చేసి 1, థర్డ్ కాలం వచ్చేసి ఏంది, థర్డ్ కాలం వచ్చేసి 2, ఫోర్త్ కాలం వచ్చేసి 3. సో లైక్ దట్ నేను స్పెసిఫై చేసుకున్నాను అనమాట. స్పెసిఫై చేయకపోయిన వాళ్ళకి పర్వాలేదు, దానికి అర్థమైపోతుంది. సో నేనేం చేసిన అంటే వాటిలో కొన్ని అడ్రస్లో నేను వాల్యూ వేసిన అనమాట. సో అడ్రస్ వచ్చేసి దానికి అర్థమైపోతుంది. సో అడ్రస్ ఏంది, నేను ఇప్పుడు దీని అడ్రస్ ఇప్పుడు నాకు 3 కావాలి, నేను ప్రింట్అవుట్ చేద్దాం అనుకుంటున్నా ఈ 3ని. సో ఈ 3ని ప్రింట్అవుట్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే అది ఏ రోలో ఉంది మనకి, ఫస్ట్ రోలో ఉంది. ఫస్ట్ రోలో అంటే ఫస్ట్ రోలో ఎక్కడ ఉంది అది, ఏంది థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే దాని ఇండెక్స్ వచ్చేసి ఏంది మనకు 2. సో 2 అనమాట. సో నీ ప్లే చేసినప్పుడు దానికి మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ వచ్చేసి 3 వచ్చేసి. లేదు బ్రో నాకు సెకండ్ రోలో ఉన్న ఏమంటారు 3 కావాలనుకుంటా అంటే, సో అది సెకండ్ రో ఏంది, మనం దాన్ని ఏమంటాం అనమాట 1. సో దాని ఎక్కడ ఉంది, ఏ ఇండెక్స్లో ఉంది, 1 ఇండెక్స్లో ఉంది. సో 0 1. ఓకే. ప్రింట్ అవుట్ చేసినప్పుడు మనకి 3 వచ్చింది. సో ఇట్లా మనము 2 డైమెన్షనల్ అరేని కంబైన్ చేస్తాం అనమాట. దీని నేను
నార్మల్గా మీకు బేసిక్స్ కాన్సెప్ట్ వరకే నేను చెప్తున్నా ప్రోగ్రామింగ్ అంటే అరేస్ కాన్సెప్ట్ వచ్చేసి. సో మీరు ఇన్ డీటెయిల్గా మీరు నేర్చుకొని ప్రోగ్రామ్స్ తర్వాత ఇప్పుడు ఈ సెషన్స్ అంతా అయిపోయిన తర్వాత సి ప్రోగ్రామింగ్లో వీళ్ళు హ్యావింగ్ ఏమంటారు అంటే కోడింగ్ నేను కొన్ని కొన్ని మీకు ఏంటంటే లైక్ షార్ట్స్ రూపంలో నేను కొన్ని ప్రోగ్రామ్స్ మీకు చూపిస్తాను అనమాట. మనం అది ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ని మనం రాయమని చెప్పినాను అనుకోండి, మనం ఎట్లా రాయాలా, ఎట్లా దాన్ని అరేస్ కాన్సెప్ట్ మీద వెళ్ళాలా అన్ని మొత్తం మొత్తం మీకు ఇన్ డీటెయిల్గా నేను ఆ ప్రోగ్రామ్స్ గురించి అయితే డోంట్ వరీ, నేను మొత్తం క్లియర్గా చెప్తా. సో అవి సాల్వ్ చేద్దాం అనమాట. అవి సాల్వ్ చేసుకుంటే మనకి ఇంకా ప్రోగ్రామింగ్ మనకి సి ప్రోగ్రామింగ్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంకా మనకి ఫిబొనాచి సీక్వెన్సెస్ అయినా అని అవి ఉన్నాయి కదా, సో అవి కూడా మనము కంప్లీట్ చేసేస్తాం. ఇంతతో మన అరే కాన్సెప్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనం ఒకసారి గ్లాన్స్ కొట్టేద్దాం అనమాట. సో గ్లాన్స్ ఏంటంటే విల్ హ్యావ్ ఎ గ్లాన్స్. సో ఫస్ట్ ఏంటంటే అరే ఏంటంటే నేను తెలుగులో చెప్పేస్తున్నా. సో డెఫినేషన్ చూడకుండా నేను మీ మైండ్లో పెట్టుకుని ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం ప్రింట్ చేసేటప్పుడు అంటే టూ వేరియబుల్స్ వాడుతున్నాం అనమాట. A=1 B=2 అని చెప్పేసి. సో ఇక్కడ మనము అరేస్లో అట్లా అవసరమే లేదు. మనం ఒక సింగిల్ వేరియబుల్లో మనం మల్టిపుల్ వాల్యూస్ని డినోట్ చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ డేటా టైప్ ఉన్నది, సో స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇంట్ ఫ్లోట్ అని చెప్పేసి 2 డేటా టైప్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఇంటి మీద పర్ఫామ్ చేసిన కదా, మీరు ఫ్లోట్ మీద పర్ఫామ్ చేసి నాకు చెప్పండి అనమాట. సో అది కూడా కంప్లీట్ చేశానని మీకు అది ఒక హోంవర్క్ అన్నమాట. సో డోంట్ వరీ, అది కూడా కంప్లీట్ చేయగలుగుతారు మీరు. సో అది ఒక కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ చేసిన నేను. నెక్స్ట్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉందనుకుంటాను నేను. సో మీరు ఎప్పుడైనా గో ఆన్ ప్రాక్టీసింగ్ బ్రో, నేను చెప్తే ఏం అర్థం కాదు తీరేలాక మీరు రాసుకోండి. ఒకవేళ ఆన్లైన్ కంపైలర్స్ మనకు ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు స్మార్ట్ ఫోన్లోనే చూస్తున్నావు కదా. సో ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా అసలు స్మార్ట్ ఫోన్ లేనిది అసలు లోకం లేదు. ఫస్ట్ అందరికీ ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే మనకు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. సో అక్కడ మీరు సి ఆన్లైన్ కంపైలర్ అని చెప్పేసి క్రోమ్లో సెర్చ్ చేసి మీకు ఆ కంపైలర్ని యూజ్ చేసుకొని మీరు పర్ఫామ్ చేసుకోండి. సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ కూడా మనము ఫోన్లో ఉండే సింబల్స్, ఆ సింబల్స్ని వాటికి చేసేయచ్చు మనం ఇది. సో మ్యానిపులేషన్, నేను చెప్పిన మ్యానిపులేషన్ ఏంటంటే నేను ఒకవేళ సపోర్ట్ గివింగ్ టూ బదులు నువ్వు 3 ఇవ్వాలనుకుంటున్నావు, ఇక్కడ 2 బదులు 3ని చేద్దాం అనుకుంటున్నావు అంటే అది ఎట్లా కంప్లీట్ చేయాలంటే ఎట్లా చేద్దామని ఎట్లా. ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందు ఇంత కోడ్లని ఇక్కడ మనం 2 డైమెన్షన్ అరేని స్పెసిఫై చేసినాం కదా, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఇక్కడ 1 ప్లేస్లో నేను ఫస్ట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే లైక్ ఇప్పుడు 4th ప్లేస్లో. సో ఇక్కడ ఏంది అది ఫస్ట్ రో వచ్చేసి మనకి ఏంటంటే జీరోని ఇక్కడ ఏంటంటే జీరోని స్పెసిఫై చేస్తారా. జీరో ఎందుకంటే ఫస్ట్ రో కాబట్టి దాని ఇండెక్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 3. దెన్ 3లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ కీప్ 5ని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను మొత్తం తీసేద్దాం అనుకుంటున్నా. దాన్ని తీసేసి నేను 5ని వేద్దాం అనుకుంటున్నాను. అంటే మ్యానిపులేట్ చేద్దాం దాన్ని. మ్యానిపులేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి 3 వచ్చేసి ఇక్కడ 3 ఇది 4 అన్న నెంబర్ని ఏమైతే చూద్దాం ఇక్కడ. సో 4 అనేది 5 అవుతుందా లేదు చూడండి, అర్థమైందా ఇప్పుడు. ఇప్పుడు లైక్ ప్రింట్ చేసినప్పుడు అదే వస్తుంది మనకి, అర్థమైందా. సో ఇక్కడ మనం ఇట్లా స్పెసిఫై, ఇది మ్యానిపులేషన్ ఆఫ్ అరేస్ అనమాట. సో 2 డైమెన్షనల్ అరేస్లో కూడా నేను మ్యానిపులేషన్ చెప్పిన. సో ఇది ఇప్పుడు చెప్పిన ఇంతకుముందే 0 1 అని చెప్పేసి 0 1 2 3 1 2 వచ్చేసి ఫస్ట్ కాలం, 2 3 వచ్చేసి సెకండ్ కాలం, 3 4 వచ్చేసి థర్డ్ కాలం, 4 6 వచ్చేసి ఏమవుతుంది అది 4th కాలం. సో ఇంతటితో అయితే మన అరేస్ కాన్సెప్ట్ అయిపోయింది, 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ అరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్ అని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Until then, keep watching Tech by Stay tuned అనమాట. ఓకే బాయ్.